స్టిబిడి దప్ 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 yes 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 స్టిబిడి డిప్ స్టిబిడి దప్. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను. మావి గన్ అంటున్నారు, ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. దేశం మొత్తం ఏపీ రాజధానిగా అమరావతికి జై కొడుతుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మావిగన్కి జై అంటూ కొత్త నినాదాన్ని ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ఒక్కసారి విందాం. నేనైతే చెప్తా ఉన్నా, ఇదే క్యాపిటల్ సిటీలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండబోతానని కూడా చెప్తా ఉన్నా. నీ ప్రభుత్వం పోయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం, రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఇవాళ ఘంటాపదంగా కూడా చెప్తా ఉన్నాం. Krishna and Guntur come up with a location what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying let please ensure that it is right in the middle of the state. రేపొద్దున ఈ రాజధాని కట్టాలన్నా, రేపొద్దున ఇక్కడ ఏదైనా మంచి జరగాలన్నా అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్, బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. టు విశాఖపట్నం which is going to be our capital. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు పిచ్చి పడుతుంది, అందుకే ప్రజలకు తిక్కరేగి 151 నుండి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారిలో ఏ మాత్రం మార్పు లేదు. అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రజలు మాత్రం అందరూ సంతోషంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మావిగన్ మాత్రమే రాజధానిగా బాగుంటుంది అని కొత్త పల్లవికి నాంది పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే అది ఊకొట్టడానికి వారి భజన బ్యాచ్ రెడీగా ఉంది. ఆ బ్యాచ్ మావిగన్ స్లోగన్ ని ప్రజలపై రుద్దడం మొదలు పెట్టారు. వీరికి ఒకటి అర్థం కావడం లేదు. గతంలో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా 3 రాజధానులు అన్నందుకే కదా తమని అధికారంలో కూర్చోబెట్టకుండా 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారని అది మాత్రం వారికి ఏ మాత్రం గుర్తు రావడం లేదు. అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు కొత్తగా మావిగన్ స్లోగాన్ని ప్రజలపై రుద్దడం మొదలు పెట్టారు. కనీసం సీనియర్ నాయకులు ప్రజల అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేక అన్న ఏం చెబితే అదే కరెక్ట్ అని ఊదరగొట్టడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు ఏపీకి రాజధాని ఉండాలనే ఆలోచన ఈ పార్టీకి లేదేమో అనే విధంగా ప్రజల్లో కలుగుతుంది. దేశంలో ఇంత ట్రోలింగ్ కి గురైన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని మీద రాజకీయాలు మానేసి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఆలోచించాలి. ప్రజలు చాలా తెలివైన వారు. వారి మౌనం జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీ నాయకులకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఒకటి క్లియర్గా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా వస్తే రాజధాని అనే పదాన్ని మర్చిపోవాల్సింది అని. మరి వీరికి ఎందుకు అర్థం కావడం లేదో వీరికే తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక భ్రమలో ఉన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అండ్ టీంని ఒక ఆట ఆడుకున్నానని. కానీ ఆయనకు తెలియదు ఆయన ఆడుకుంది మాత్రం రాష్ట్ర ప్రజలనని. సేమ్ ఇప్పుడు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిందే చేస్తాడు, తన దారి అడ్డదారి. జై హింద్.